Hi everyone, your Kailash and Vishwa sharing the video of Dongtai Huang Hai Green Forest. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము మీ విశ్వ కైలాష్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాము. ఈరోజు మీకోసం దాంగ్తై హువాంగ్ హై గ్రీన్ ఫారెస్ట్ వీడియో షేర్ చేస్తున్నాం. దాంగ్తై హువాంగ్ హై ఫారెస్ట్ పార్క్ is located in ancient Huang Hai wetland. A UNESCO World Heritage Natural Site, it is a national forest park, a national rated attraction, a provincial level tourist resort, and one of the China's zero carbon tourism resorts, covering a total area of 45 square kilometers, 6.8 million acres. The park boasts over 90% forest coverage with an average negative oxygen ion concentration of 5,200 centimeters. Its PM 2.5 level remaining below. Year around recognized by UNESCO was one of the rare unpolluted coastal paradise along the western Pacific. దాంగ్తై హువాంగ్ హై ఫారెస్ట్ పార్క్ అనేది యాంగ్చింగ్ హుయాంగ్ వెట్లాండ్ లో ఉంటుంది. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా పిలువబడుతుంది. ఇది ఒక నేషనల్ ఫారెస్ట్ పార్క్, ఇంకా రేటెడ్ అట్రాక్షన్ ఆఫ్ చైనా కూడా. దీని మొత్తం విస్తీర్ణ 45.3 స్క్వేర్ కిలోమీటర్లు, ఇంకా 6.8 మిలియన్ల ఎకరాలు. ఇది యునెస్కో అని ఎందుకు పిలువబడుతుందంటే దీని దగ్గర అసలు చెత్త ఏమీ ఉండదు, అంతా మంచిగా శుభ్రంగా క్లీన్ గా ఉంటుంది. దీనిలో అసలు పొల్యూషన్ అనేది చేయరు, వీళ్ళు మంచిగా క్లీన్ చేస్తారు డే బై డే. ఇంకా మీరందరూ చూడగలవచ్చు, చుట్టూరు పచ్చని చెట్లు, మంచి వ్యూ ఉంటుంది ఇంట్లో. నాన్న పిలుస్తున్నారు. సరిగెత్తు, పైకెత్తు, గొడుగు పైకెత్తు. As you can see here, they built a balloon shape like tent. Whoever needs a rest, they can rest and go. We also took some rest and continue our journey. It is very comfortable and safe to rest here. We also took some rest and continue our journey. ఇక్కడ విశ్రాంతి గదులు కూడా నిర్మించారు. ఇక్కడ ఎవరికైనా విశ్రాంతి కావాలంటే మంచిగా విశ్రాంతి తీసుకొని వెళ్ళచ్చు. ఇది బలూన్ షేప్ లో ఉంటుంది. ఇది ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ మరియు దృఢంగా బలంగా ఉంటాయి. దీంట్లో మేము విశ్రాంతి తీసుకొని కొంతసేపు మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. We saw here musical instruments also. They are piano, drums. We play some music and enjoyed a lot. ఇక్కడ మాకు కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కనిపించాయి. అవి పియానో మరియు డ్రమ్స్. వాటితో మేము కొంతసేపు మ్యూజిక్ ప్లే చేసుకొని ఇంకా వాటితో కొంతసేపు ఆడుకున్నాము. Here we saw a big guitar, but we can't play it because it is full of water due to the heavy rainfall, so we can't play it. ఇక్కడ మేము పెద్ద గిటార్ ని కూడా చూసాము, కాకపోతే మేము దాన్ని ప్లే చేయలేకపోయాం, ఎందుకంటే దాని లోపల చాలా నీళ్లు ఉన్నాయి, దానికి తాడులు కూడా లేవు ప్లే చేయడానికి. ఎందుకంటే చాలా వర్షం పడింది ఎక్కువగా, అందుకని అన్ని తెగిపోయాయి, నీళ్లు కూడా బాగా వచ్చేసాయి, అందుకనే మేము దాన్ని ప్లే చేయలేకపోయాం. ఇక్కడ వీళ్ళు చెక్కతో ఒక నెస్ట్ లాంటి దాన్ని నిర్మించారు. మేము దీంట్లో ఎక్కి మంచిగా ఆడుకున్నాము. ఇది బాగుంది. హియర్ దే బిల్ట్ ఏ నెస్ట్ లైక్ థింగ్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వి ఎంజాయ్డ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. ఇక్కడ మేము డక్కుల్ని, బాతుల్ని కూడా చూసాము. హియర్ వి సా డక్స్ అండ్ స్వాన్స్ ఆల్సో. ఇప్పుడు మేము ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి వస్తున్నాము. మేము ఇక్కడ అశోక ట్రీస్ కూడా చూసాము. ఇక్కడ సన్సెట్, సన్ రైజ్ అద్భుతంగా ఉంటాయి, బ్యూటిఫుల్ గా.
Here we saw Ashoka trees also. Here sunrises and sunsets are very beautiful and wonderful. Hi friends, please like, subscribe and share this video to all. Bye friends. Thank you friends.